ఇవాళ జర జల్దిగా వార్త పట్టుకరా అని చెప్దామని ఫోన్ చేస్తుంటే అసలు ఫోన్ ఎత్తుతలేడు మన రాజేషు. మరి అంతగానో ఏం బిజీలు ఉన్నాడో సార్ వారు. వీడింది ఈ మగ్గ చెత్త బండెక్కి ఎంత గెలుకుతున్నాడు. ఓర్ వారి దిగు, ఏదో చెప్పి కవర్ చేయాలి. మేడం మా సూపర్వైజర్ అక్కడ ఉన్నాడు, అక్కడ పోయి మాట్లాడండి. ఓవర్ యాక్షన్ చేయకు, నువ్వు రాజేష్ అని తెలుసులే నాకు. అరే మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో? నా పేరు ముఖేష్, నేను ఇక్కడ చెత్త పని చేసేటోని. మావాడు కూడా అన్ని చెత్త పనులే చేస్తారులే. కొంపదీసి ఈయన నిజంగానే మన రాజేష్ గారు కాదా ఏంది? రాజేష్ అంటే ఏ రాజేష్ మేడం? గరం రాజేష్. ఓ అన్న మస్తు మంచోడు మేడం, మొన్ననే వచ్చిపోయిండు ఇక్కడికి. అక్కడికా? ఎందుకు? మీరు ఏదో సౌరం కొనుక్కరమ్మన్నారట కదా, చెత్తల పడేసిన సౌరం ఏమన్నా ఉన్నదా అంటే ఏరిచ్చినా నేనే. అంటే ఇప్పుడు మీరు పెట్టుకున్నది అదేనా మేడం? హేచి కాదు, అయినా నాకు సవరంతో ఏం పని? నాది ఒరిజినల్ జుట్టు. ఒరే రాజేష్ గా, నాకు తెలుసురా చెత్తల చేకోడు లేరుకునే ముఖం వేసుకొని మాట్లాడుతుంది నువ్వే అని. దిగు ముందాడికెంచి. చెత్తల ఏమేరుతున్నావు? చెత్వార పోడా. పైసలు పోయినాయి వాని వెతుకుతున్నా. పైసలా పోగొట్టినవా? ఎంత? 10 రూపాయల కాయిన్ పోయింది. 10 రూపాయల చిక్కీ కోసం చెత్తలు ఎత్తుకుతున్నావా? అట్లా నాకు, అది చాలా ఇంపార్టెంట్ది. మా పిల్ల గిఫ్ట్ ఇచ్చింది నాకు. నీకు మీ పిల్ల ఎప్పుడో? మొన్న నా బర్త్డే నాడు గుడికి పోయినా కదా, ఫ్రెండ్ గాని కోసం అని చెప్పి మెట్ల మీద కూర్చుంటే ఎదురు చూస్తున్నా. ఇంత లామకి ఏమనిపించిందేమో, వచ్చి 10 రూపాయలు చేతిలో పెట్టి నవ్వుకుంటే వెళ్ళిపోయింది. నా బర్త్డేకి ఆమె ఇచ్చిన గిఫ్ట్ అది. నీకు అట్లా అనిపించిందా? అయినా గా చెత్తల కాయిన్ దొరుకుతుందని ఎత్తుకుతున్నావా? ఎందుకు దొరకదా? ఉంగురాలే దొరకంగలేదు, కాయిన్ దొరకదా? ఉంగురాలా? కెనడా కొలంబియాలో ఉండే స్టీవ్ వాన్ ఎసెల్డిక్ అనేటైనా వాళ్ళ ఇంటామె జిన్నిస్ చేతుకున్న ఉంగురాలు చెత్తల పడ్డాయని మొత్తం 18 టన్నుల చెత్తను జల్లడబట్టిండు తెలుసా? 18 టన్నుల చెత్తనా? దొరికినాయా మరి? దొరికినాయి. అసలు అట్టెట్లా పోగొట్టుకున్నారట? సేమ్ నా లెక్కనే వాళ్ళ ఇంటామే చెత్తేసేటప్పుడు చేతుకున్న రింగులు అట్లా పడ్డాయట. ఆయనతో మున్సిపాలిటీలో వచ్చి ఆ చెత్తను తీసుకుపోయి డంప్ యార్డ్లో గుమ్మరిచ్చిర్రట. అందుకే ఆడికే ఎత్తికి దొరకబట్టిండు. కానీ అదృష్టం చూడు, డంపింగ్ యార్డ్కి పోయిన చెత్తల రింగులు దొరికినాయి అంటే మామూలు ముచ్చట కాదు. వాళ్ళ పెళ్లి రింగులట అవి, అందుకే వాటిని దొరకబట్టి ఆయన ప్రేమ చాటుకున్నాడు ఆయన. అందుకని నువ్వు ఇప్పుడు నీ ప్రేమను చాటుకునేందుకు చెత్తల ఏరుతున్నా అంటావు. నీ 10 రూపాయలు ఏడికి పోలే, ఇంట్లో కింద పడి ఉంటే నేనే తీసి పెద్దమ్మకి ఇచ్చిన. పాపం పోయినాయి అనుకొని చెత్తలు ఏరుకుంటున్నాడు పిచ్చోడు. చూసినావా, దేవుడు ఉన్నాడు అబ్బా, దేవుడు ఉన్నాడు. మా పిల్ల గిఫ్ట్ ను పోకుండా చూసిండు. ఇంకోసారి నువ్వు దాన్ని గిఫ్ట్ అన్నావంటే గిన్నె అందుకొని జరుస్తా. నడు ముందు పోయి తానం చేయిపో, కంపేసుకొని తిరగకంతా.